Praise the Lord. Welcome to Almighty Miracle Ministry program. Today I would like to wish you all happy Christmas to all the viewers who are watching this program. Today on the occasion of Christmas, I would like to share a few things with you on the meaning of Christmas. Nowadays in this world we are just shopping every day and eating and drinking and buying all the things we need for Christmas, but we are forgetting the whole point of Christmas. It is not only shopping, drinking and eating. It's all about Jesus Christ. We need to forgive and forget every sins that we have in our lives, and God will be born in our hearts. Today in this Christmas season, you should give your hearts to Jesus Christ and He will be born in our hearts. Jesus Christ should be born in our hearts in this Christmas season means when He is born in our hearts, He will forgive all our sins. He will wash us and He will cleanse us from all our sins. So my dear friends, ask Jesus today to come into your hearts. This is the real meaning of Christmas. Jesus Christ should be born in everyone's heart in this Christmas season. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిని యొక్క అద్భుత కార్యములనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నా కుటుంబం తరపున, మా యొక్క పరిచర్య తరపున మీ కుటుంబమునకు చూస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్. అందాల తార అరుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందకారవు పొంగెనాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని ప్రభు జన్మస్థలము పాకయగాని పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభుపాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకి మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. ప్రియులారా, నేటి ధ్యానాంశముగా మరి ఎన్నో సువార్త సభలు, మరి మన టీవీలో ఎంతోమంది క్రీస్తు జన్మము గురించి ధ్యానిస్తున్నారు. అదేవిధంగా ప్రభువు నాకు ఇచ్చిన తలాంతు బట్టి, నేను సిద్ధపడిన దాన్ని బట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి మనకు వచ్చి రక్షకుడుగా, అంటే మనకి యేసు క్రీస్తు అను శబ్దమునకు రక్షకుడని అర్థమని మత్తయి సువార్తలో చెప్పబడి ఉన్నది. యోసేపు, మరియంలో ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. అయితే భాషాంతరమున ఇమ్మానుయేలు అని మీరు పేరు పెడతారు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థమని స్వప్నము ద్వారా యోసేపునికి హెచ్చరింపబడినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దర్శన రీతిగా ప్రవచన వాక్యం నెరవేరింది. లేఖనముల ప్రకారము మీకా గ్రంథములో, యెషయా గ్రంథాల్లో అన్నిట్లో కూడా చెప్పబడింది ప్రభువారి మాటలు. అయితే యేసు ప్రభువారు మేనిఫెస్టేషన్, ఆయన ప్రత్యక్షత ఎందుకు జరిగింది, దేని గురించి ఆయన ప్రత్యేకంగా వచ్చారంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారని, మరి పరిశుద్ధాత్మ అనే వరము మనకు అనుగ్రహించారు. ఆయన తిరిగి మరలా మూడో దినాన్న లేచి పరమందు మనందరి గురించి మరణించి పరమునకు ఆసీనుడైనప్పుడు పరిశుద్ధాత్మని వరం మనకు అనుగ్రహించి అద్భుతాలు చేస్తూ మన జీవితాన్ని దీవిస్తూ అనేక వ్యాధి బలం నుంచి స్వస్థపరుస్తూ మన దీవిస్తారు. అలాగే అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువును ఎరిగిన వారు, యేసు ప్రభువులు జీవితంలో ధరించిన వారు ప్రత్యేక మార్గంలో నడుస్తూ మరి యేసును కొనియాడుతున్నారు. ఈరోజు మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయన విషయాల్లో యేసు ప్రభు మన హృదయాల్లో జన్మించారు అనే విశ్వాసము మనం కలిగి ఉండాలి. గత సంవత్సరాల్లో జరిగినవన్నీ కూడా ఒకసారి మనం లెక్క వేసి చూస్తే దేవుడు అనేక అద్భుతాలు మన జీవితాల్లో చేశారు. అయితే మనం కొంతమంది మన జీవితంలో మరి పితరులను కోల్పోయి ఉండొచ్చు, మనం ఆశపడిన మరి రక్త సంబంధులు మన మధ్య లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు మనకి అన్నగా
తండ్రిగా, నాన్నగా, భర్తగా ఆదరిస్తూ ఆయన్ని మనల్ని కాపాడుచున్న విధానము ఈ క్రిస్మస్ దినంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడైనప్పుడు మరి ఏ కీడు మన దగ్గరికి రాదు, ఏది కూడా మనల్ని ముట్టలేడు సాతాను. యేసు నామములో మరి ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్ష అయింది మన కొరకు, మన జీవితాన్ని సరిచేయుటకు, మన జీవితంలో అద్భుతం చేయుటకు. అన్నిటికంటే ముఖ్యముగా మరి ఆయన ఎంతగానో తగ్గించుకొని పశువుల పాకలో ఆ దినాల్లో మరి అక్కడ జనాభా లెక్క రాయబడిన సమయాల్లో ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు ప్రసవ దినం నిండిని కనుక అక్కడ స్థలం లేనందున ఆయన ఎంతగానో తగ్గించుకొని దీనుడై ఆయన జన్మ ఒక ఎక్కడో మంచి భవంతుల్లో జరగాల్సింది ఒక పశువుల పాకలో మరి ఆయన జన్మించారు. అంత తగ్గించుకొని ఉన్నారు కనుక ఆ రాత్రి పొలంలో గొర్రెల కాపరులు వారు మందని కాస్తున్నప్పుడు ప్రభు దూత వారికి ప్రత్యక్షమై మరి వారిని సంధించింది. నేను అనుకున్నాను ఇదే ప్రభు దూత మరి బాగా ధనవంతులకో లేకపోతే ఆయా గృహాల్లో ఉన్న వారికో, ఇదిగో రాజకుమారుడు దేవిస్తున్నాడు మీరు రెండైన దర్శనం అక్కడ జరగలేదు. గొర్రెల కాపరులు దీనులై వారు దీనంగా ఉంటారు కనుక, వారు ఎక్కువ చదువుకోలేని పావనులు కనుక ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని ఆ పశుశాలలో జన్మించిన మొట్టమొదటి దర్శనం వారికి కలిగింది. వారు ఆ గొర్రెల కాపరులు ఆ రాత్రి సమయంలో ఉండగా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుందని అక్కడ దూత సమూహము దేవుని కొనియాడడం చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎలాగా మరి ఎక్కడ అని చెప్తే, ఇదిగో దావీదు పురమందు మీ కొరకు రక్షకుడు జన్మించారు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు, శిశువు పొత్తుగూడలు చుట్టబడి ఇదంతా చెప్పగానే వారు ఆశ్చర్యపోయి సంభ్రమాచాలతో చూద్దాం రండి నేను. అదే సమయంలో కొంతమంది జ్ఞానులు కూడా వారు మరి ఆకాశంలో నక్షత్రాలు ఎంత పెద్దదిగా కనబడతాయి, కాంతివంతంగా ఉంది ఏమిటని లేఖనాలు చూస్తే అక్కడ మెస్సయ్య అనే ప్రవక్త జన్మిస్తారు, ఆ యూదుల రాజు పుడతాడని వారికి కూడా తెలియదు, వారు కూడా అక్కడ బయలుదేరు. ఇక్కడ రెండు విషయాలు మనం భయపడకుడి, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఇప్పటికి కూడా అనేక విషయాల్లో భయపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ బాధపడుతూ ఉండే విషయాలు ఉన్నాయి. లేకపోతే వ్యాధి బలహీనతలు చుట్టుముడుతున్నాయి. ఎలాగా నేను మరి ఈ భయం నుంచి తొలగించబడాలని ప్రార్థన చేసినప్పుడు ఈ క్రిస్మస్ దినంలో అద్భుతాలు చేసే తండ్రి మనతో ఉన్నారు. దేవుడు మనకి తోడు, ఆయన నీతో ఉన్నారు, నీలో ఉన్నారు. నీతో సాహసించి నడవాలని ఆశపడుతున్న ప్రభు బిడ్డలైన మనం అందరం కూడా ఈ క్రిస్మస్ దినంలో ధైర్యము నొంది ప్రభువు కొరకు పాటుపడాలి. ఆయన చేసిన పనిలో, ఆయన ఉన్న మార్గంలో మనం నడుస్తూ, ఆయనతో సంచరిస్తూ ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనందరం నిలబడాలని ఈ క్రిస్మస్ దినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు కూడా మనం ప్రభువుని సంపూర్ణంగా వెతకాలి, వెతికి ఆయన రక్షకుడిగా కనుక్కోవాలి. చాలామంది ఇంకా ప్రభువుని వెతుక్కుంటారు, ఇతరత్ర ఏవో విషయాల్లో వెతుకుతూ లోక సంబంధమైన విషయాల్లో నడుస్తూ ఉండేది మార్పు జరిగి ప్రభువు వైపు తిరిగి ప్రభు అద్భుతం చేస్తారు. ప్రభువుని మనం అందుకే ఒక మాట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడునని మాట సెలవిచ్చినప్పుడు ఆయన అడుగున ఆయనకి ఇష్టమైనవి అడుగుతూ, ప్రభా నాకు ఈ లోకరీతిగా సంబంధించినవి వద్దు, నీ రాజ్యమును నీతిని నేను వెతుకుతానని చెప్పి ఆ యొక్క నిశ్చయత ఈ క్రిస్మస్ దినాల్లో మన జీవితాల్లో రావాలి. అదే జ్ఞానులు వారు ప్రభువుని వెతుకుతూ దారి మరిచిపోయిన ఆ స్టార్ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు మరి ముందుకు సాగిపోయినట్లు రాయబడి ఉంది. మన జీవితాల్లో మరి ఈ క్రిస్మస్ దినంలో ఒక మాట నేను అడగాలని ఆశపడుతున్నాను. ఏం వెతుకుతున్నాం మనం వెతికేది ఏంటి? అది ఒకసారి మనకి ప్రభువుని వెతకండి, ప్రభు బైబిల్ని వెతకండి, ప్రభు మార్గాలు వెతకండి, ప్రభు రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు వస్తాయని క్రిస్మస్ దినంలో మరొకసారి బ్రషప్ చేస్తున్నాను. మరి తట్టుడు తీయబడిన ప్రభు నీ హృదయ ద్వారము దగ్గర తడుతున్నాడు. తట్టినప్పుడు నీవు ఆయన లోపలికి ఆహ్వానించావా? నీ హృదయం ఒక పరిస్థితి ఎలా ఉంది? నీ హృదయం యొక్క స్థితి ఒకసారి గమనించి
ప్రభువుకి ఆహ్వానం పలికేటట్లు నీ హృదయం అంతరంగంలో మారి ఆయన అన్ని ప్రభు యొక్క చిత్త ప్రకారం నడిచేవాడు. ప్రభు ఉన్నాడని ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. ఈ అడిగే ప్రతి విషయంలో ప్రభువుకి ఏది ఇష్టమో అది అడుగుతూ ఆయన్ని వెతుకుతూ ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఆ తట్టే తలుపు నువ్వు ఆహ్వానించి ఆయన లోపల పిలిస్తే ఆయన నీతో వచ్చి భోజనం చేసి నేను కుమార్తెగా స్వీకరిస్తారు. ఈ క్రిస్మస్ దినాన్ని దేవుని చిత్తం గ్రహించి ఈ క్రిస్మస్ ప్రారంభం నుంచి అనేక సార్లు మన గృహాల్లో మరి అన్నీ కొత్త బట్టలు కానీ ఏమైనా అన్నీ చేసుకుంటున్నాం. కానీ ప్రభు తరపున పేదలకు సహాయం చేస్తూ ఎవరికి లేని వారిని ఆదుకుంటూ దేవుని ప్రేమ మనం వారికి కనపరచాలి. మూడో విషయంలో యేసు ప్రభు వారు పుట్టిన దినంలో ప్రతి దగ్గర కూడా దేవదూత వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరిగింది. పాత నిబంధనలో గబ్రియేల్ అని దేవదూత, కొత్త నిబంధనలో మరి జకర్యా యాజక ధర్మం నిర్వహిస్తున్నప్పుడు ఆయనకు కూడా కనబడినట్లు మరియ దగ్గరికి వచ్చి నీకు శుభమగుగాక అని చెప్పినప్పుడు నీ దాసురాలను నాకు ఇది ఎలా జరుగుతుందని చెప్పి ఆమె మరి డిక్లేర్ చేయడం ఇదంతా కూడా మనం చదివి ఉన్నాం. ఈ రోజులో మరి దేవదూతలు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దూత మనల్ని కావలి ఉండి రక్షిస్తుందని, ఆయన ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కావలి ఉండి రక్షిస్తుందనే విషయము మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. దుఃఖంతో వ్యాధి బలహీనన, లేకపోతే ఇంట్లో కష్టం ఉందని, లేకపోతే మానసిక సంబంధమైన బాధలు ఉన్నాయని ఒకవేళ మీరు కృంగిపోతున్నారేమో, యేసు నామములో ప్రార్థన చేసి ప్రభువా నీవు జన్మించిన ఈ దినంలో ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలని నేను ప్రార్థన చేసి నేను దేవుణ్ణి అడిగి వచ్చాను. ఈ ప్రార్థనలో పాల్గొన్న మీ కుటుంబంలో క్రీస్తు కాంతి మీకు ప్రసరింపచేసి ఉదయకాలం నుంచి మీతో ఉండును గాక. ఆమేన్. అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన విషయాలు, మరి ఒకవేళ ఇంకా మీరు మానసికంగా డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు వేరువేరుగా ఉండు, డైవర్స్ కోసమో దేనికోసం ఉంటే మీకు కలిగిన పిల్లలు ఎంత బాధపడతారో ఈ సందర్భంగా ఒకసారి నా ప్రోగ్రాం చూస్తున్న ఒకవేళ మీరు అలాంటి వారు ఉంటే దయచేసి మీరు ఏకమై బిడ్డలతో సంతోష క్రిస్మస్ జరపండి, ఆనందంగా ఉండండి. ఈరోజు క్రిస్మస్ చేస్తున్న మనం రేపు ఏదో ఒక రోజు ప్రభువుని మనం సంధించాలి, ప్రభువు దగ్గరికి వెళ్ళి మనం నిలబడాలి. అందుకే నీ హృదయాన్ని తీసుకొని తెరవండి, ప్రభువు నీలోకి ఆహ్వానించండి. తడుతున్నాడు ఇప్పటికి కూడా, అది నిజమైన క్రిస్మస్ అంటాను నేను. లోకశయన్నని మావుల్ దాని ఫలితం శోకము కన్నీర్. లోకశయండని మావుల్ దాని ఫలితం శోకపు కన్నీర్. ఆ ఫలితం లోకాశ అనేది, నేత్రాశ అనేది చూడడం, అది ఎండమావే. ఆయన దేవుని దగ్గరికి మీరు వస్తే ఆ లోకాశ అంతా పోయి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు వాడతాం. ప్రభు యొక్క చిత్తం గ్రహించిన మనం ఈ లోకం నుంచి మనం వేరుపడాలి, లోకాశ నుంచి వేరుపడాలి, ప్రభువు మీద ఆనపెట్టి జీవించాలి. అందుకే ఆయన అన్నారు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యంలోకి వస్తే పాపపు త్రాళ్ళు బిగియున్ పాతాళ వేదన కాల్చున్, నీ హృదయపు తలుపులు తెరువు, నీవు తెరచిన కాంతులు వెలుగున్, మనసులో వేదన తొలగున్, మన సాక్షిలో మలినం మాయం అంటాడు ఆయన. నీ మనసులో పాపం అనేది నువ్వు లెక్క చేయకూడదు. నేను చిన్నప్పుడు చిన్న కథ చదివాను. ఒక ఒంటె బయట ఉంటుంది, బిడారు వేసిన అతను లోపల ఉంటాడు. ముందు ఒంటె ముంచు కొంచెం తల లోపలికి పెడుతుంది. పెట్టినప్పుడు పోన్లే తల అని ఊరుకుంటాడు అతను, చలివేస్తుంది కావాలి బయటని. మరి కాసేపటికి వీపు భాగం వరకు వచ్చేది. చిన్నప్పుడు నాండిటే స్టోరీ చదువుకో, సర్లే కొంచెం వచ్చిందని అన్ని ఊరుకుంటాడు అతను. ఆ ఒంటె వానర్ అరబు వాడు. కాసేపటికి ఇటు పడుకొని కళ్ళు తెరిచి చూసేసరికి ఈయన బయట ఉంటాడు, ఒంటి లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే అతను చిన్న ద్వారం దగ్గర బుర్ర రానివ్వకంటే ఉంటే పాపం కూడా అలాగే మన జీవితంలో నెమ్మదిగా జీవితంలో చోటు చేసుకుంటుంది.
ఒక గంట మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలుగుతున్నావా మనం? స్వరమెత్తి స్తుతులు చెల్లిస్తున్నావా? ఆయన ఈ క్రిస్మస్ దినాల్లో సంతోషమే కాదంటలే, కొంత కాలానికి మరలా మనకి లెంటిల్ డేస్ వచ్చేస్తాయి. దేవుని సిలువ ధ్యానాలు ధ్యానించేద్దాం. సిలువలో స్రవించిన రక్తం త్రోవ తప్పక నిన్ను కాచున్, పరిశుద్ధ ఆత్మను పొంది పరలోక జీవాన్ని పొందెదు. నీ హృదయపు తలుపులు తెరువు, నీవు తెరచిన కాంతులు వెలుగున్. అవే క్రిస్మస్ కాంతులు. మనసులు వేదన తొలగున్, మన సాక్షిలో మలినం మాయం. ఈ లోకాశ, ఈ పాపం అనేది నీ జీవితంలో ప్రవేశిస్తే నిజమైన క్రిస్మస్ కాదు. అవి వదిలివేయాలి. చిన్న పాపం, చిన్న కన్నుము ఆ ఓడకుంటే ఓడంతా కూడా మునిగిపోతుంది. అలాగే నీ జీవితంలో చిన్న పాపం లేకుండా ప్రతిదినం నువ్వు మోకాళ్ళేసి వ్యభిచారం కానీ లేకపోతే ఒక నోటు మాట కానీ నా దగ్గరికి రానివ్వద్దు ప్రభువా, చెడు తీసివేయండి నాయన, మంచిగా నా నోరును పరిశుద్ధపరచు, అబద్ధాలు దూరం చేయి నాయన. నేను రోజు ప్రార్థన చేస్తే ఆయన నీ చుట్టూ కాపుదలగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అది ప్రార్థనా జీవితంలో మనం జీవించాలి. నేను ఒకసారి మొన్న ఒకరి ఇంటి వైపు వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ. ఆ గృహంలో బిగ్ బాస్ అని స్టోరీస్ తెగ వస్తున్నాయి. ఏముందో మరి నాకు అందులో తెలియలేదు, కానీ టైం వేస్ట్ అయింది అది. మన క్రిస్టియన్స్ సమాజంలో మన క్రైస్తవులుగా నేను హెచ్చరిక చేస్తున్నాను, నువ్వు ధ్యానం చేయి, వాక్యం ధ్యానం చేయి, బైబిల్ చదువు, అర్థం చేసుకొని చదవండి, మెడిటేట్ చేయండి. అప్పుడు నీకు అనేక విషయాలు బోధపడతాయి. మరి ఈ మాటలో చాలా పవర్ ఉంది. యేసు ప్రభువారు అంజూరపు చెట్టుని శపించారు, ఒకటే మాట, నీవు ఫలింపుకుందంటే సాయంత్రంకి అది ఎండిపోయి పేతురు అన్నాడు, అది ఎండిపోయింది ప్రభు అని. అలాగే నీ మాటల్లో నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. మనం చాలాసార్లు అంటారు, అమ్మో ఇది రాకపోతే నేను చస్తాను, ఇది నాకు తగ్గదిగా, నశించిపోతాను, నేను చచ్చినట్టే. ఈ మాటలు దేవుని బిడ్డలు రానివ్వకండి దయచేసి. నీ నోరు కాపు పెట్టుకోమంటాడు అక్కడ. నీ మాటలు ఎలా ఉండాలి? ఒకసారి నేను ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాను, మళ్ళీ ప్రార్థన చేశాను, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాను, వర్షం ఆగలే. అక్కడికి వెళ్ళాలి మీటింగ్. ఏంటి నేను ప్రార్థన చేస్తాను ప్రభు, ఏంటినంటే దేవుడు అంటాడు దగ్గర మాట్లాడుతున్నాతో, అదగా ప్రార్థన చేస్తావు, నీ మాటలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ప్రార్థన చేస్తున్నాను, ఏం మాటలు? నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు. ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినట్లు నీవు వాగ్దానం ఎత్తి చెయ్యి అన్నాడు. నీవు వాక్యంలో ఉన్న ప్రమాణాన్ని స్వీకరించి ప్రార్థన చేయన్నాడు. అంటే ఏంటన్నమాట? నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా తన భక్తులను కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటాడు. దివారాత్రమున ధ్యానిస్తున్నాను వాక్యం అంటాడు. ఆ వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ధ్యానిస్తుంటే అప్పుడు దేవుడు నీకు ఆ తలంపిచ్చి ఆ సమయానికి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. ఆమెన్. ఆ వాగ్దానం నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు ఆ సమస్య శోధన నుంచి బయటపడిపోతావు. ఎప్పుడైతే ఆయన అలా నాకు నీ మాటలు ఏం మాట్లాడుతున్నావు అని నాకు స్తరించేసరికి వెంటనే నేను వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయగానే అన్నీ క్లియర్ అయిపోయి విన్నామరా. మొత్తం నేను షటౌట్ అయిపోయినాను. నీ మాటలు, శపించబడిన మాటలు, చెడ్డ మాటలు పలుక్కుంటా, కపటమైన మాటలు పలుక్కుంటా నా నోరు కాసుకోమంటాడు. అప్పుడు జీవము గల మంచి దినాలు చూడగోడువాడు ఎవడన్నా ఉన్నాడు అంటాడు. ఈ లోకం శాశ్వతం కాదనేసాడు ఆయన. పరలోకమే మనకు నిత్య జీవం అంటాడు. డబ్బు గురించి సమస్య. డబ్బు ఆయనకు అవసరం లేదు. పన్ను కట్టడం అంటే ఎల్లు షెకెల్ వస్తుంది, పట్టుముట్టు వచ్చే చేపను పట్టు, ఆ చేపను తీసి ఆ పన్ను నువ్వు నాకు కట్ట. ఆయనకి డబ్బులు ఎందుకు? సెకండ్, ఆయన డబ్బు, ఆయన రాజ్యంలో డబ్బు కావాలంటే. ఒకసారి ఒక కథ చదివాను.
ముగ్గురు వ్యాపారం చేసుకొని డబ్బులు తెచ్చి మూటలు కట్టి ఒకడేమో ఎవరికో ఇస్తారు, ఒకడెవడికి ఇస్తాడు. అందులో ఒక అతను మట్టుకు దేవుడికి ఇస్తానని డబ్బుని మూట కట్టి పైకి విసురుతాడు. అది తిరిగి కింద పడిపోద్ది ఆ మూట. అప్పుడు అతను అంటాడు, దేవుడికి డబ్బులు అవసరం లేదట, నాకు మళ్ళీ ఆ మూట ఇసిరిసాడని పట్టిపోయాడు. డబ్బు లేకపోతే సమస్తం అంటే కీడు మూలం అంటాడు. ఈ లోకంలో బ్రతకడానికే అది నీకు. కారు ఉంది, అన్నీ ఉంటాయి, అన్నీ నువ్వు విడిచి పెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవేం అంతా రావు. కానీ నువ్వు ఈ లోకంలో నీకు ఇచ్చిన జీవితంలో, నీకు ఇచ్చిన సమయంలో ప్రభు కొరకు ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసావని. ఒక మతం గురించి నేను చెప్పను, కానీ ఒక మతం వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మచ్చ కనబడుతుంది వాళ్ళకి. ఆమేన్. మరి నీకు మచ్చలు ఎక్కడుంటాయి? ప్యాంట్ వేస్తారు, సూట్ వేస్తారు, కానీ ప్యాంట్ టిప్ చూస్తే మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. కుళ్ళి ఏడుస్తూ ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగితే అది స్వస్థత రావాలి ప్రభు. మోకాళ్ళు వేస్తాడే దైవజనుడు, టై కడతాం, షూట్ వేస్తాం, అన్నీ చేస్తాం. ఫ్యాన్ తిప్పితే మోకాళ్ళు నలిగిపోయి ఉంటాయి. అది ఎవరికి తెలియదు, అది ప్రభువుకే తెలుసు. ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎంతసేపు శరీరం నలగొడుతున్నాం. ఈ క్రిస్మస్ దినంలో ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేస్తే పరలోకంలో ప్రభు వింటాడు, ప్రభు మన దగ్గరికి వస్తాడు. యెరూషలేము రాజనగర్లో యేసును వెతుకుతూ వెళ్తుంటే ఎరిగిన దారి తొలగిపోయారు. యేసయ్య తార ఎప్పటి వాళ్ళే ఎదురయ్యే త్రోవలో అప్పుడు యేసయ్య తార బదులు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా నీడగా నీతో నడుస్తుంది. యేసయ్య తార కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి. దేవదూతలు ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అక్కడ. ఆయన నీతో వస్తున్నాడు. దేని గురించి చింతపడకడు, కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనలతో పరమందం దేవుని తెలియజేయడి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలు ఉంటుంది. ఆయన నీతో వస్తాడు, నీతో ఉంటారు ఆయన. ఆమేన్. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడి. క్రిస్మస్ దినంలో ఎంత ఉంది, 4 రోజులు సర్దా పడదు, కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రభువుని తెలుసుకొని క్రీస్తు లేని పండగ దండుగా అన్నాడు. కాదు, ఎవరికి గ్రహింపు కావాలి? ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయిన. ఆ ప్రోగ్రాం చూస్తున్న ఒక అతను ఒక డెసిషన్ తెలియక తన కొడుకుని పంపించాలా లేదా, దుబాయ్కి వెళ్ళాలా లేదా అనే డెసిషన్ లేదు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రభు దగ్గర ప్రార్థన చేయి సోదరుడా, సహోదరి. పిల్లల్ని విడిచిపెట్టి తండ్రి రోజు తాగుతూ ఉంటే పిల్లలన్నీ రెడీ అయ్యి అక్కడ బల్ల దగ్గర కూర్చొని ఎంత బాధపడుతున్నారు. నాన్న వస్తాడు కదా, అవి తెస్తాడు, ఇవి తెస్తాడని అప్పు చేసి తెచ్చిన బట్టలు అన్నీ ఎక్కడో పడేసుకొని ఇతను ఇంటికి వస్తుంటే ఇది క్రైస్తవ జీవితమా? ఈ క్రిస్మస్ పండుగలో నాకు బాధ. ప్రభువుని ప్రార్థన చేసి ప్రభువులోకి వచ్చి ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరని చెప్తా వాక్యంలో సెలవిస్తుంది. నీకు నిత్య జీవితం వారసులు అవ్వడానికి ప్రభువుని స్వీకరించు. ఈ హృదయపు ద్వారం తెరువు, ఆయన లోపలికి వస్తారు, ఆయన నీతో ఉంటాడు. ఈ క్రిస్మస్ రోజు అదే, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు అంటాడు ఆయన. నీ హృదయం తెలిస్తే, ప్రభు నీలోకి వస్తే అది నిజమైన క్రిస్మస్. దేవుని ఆరాధించు. చాలామంది అంటారు, పెద్ద పెద్ద భక్తులు, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించను అంటాడు. ఆయన సహవాసంలో ఉన్నాం మనం, ఆయనతో అంటుకట్టబడే జీవితం మనం ఉన్నప్పుడు ఫలిస్తాం మనం.
నీ మాటలు, నీ చేతలు ప్రభువుకు అంగీకారయోగ్యంగా ఉన్నాయా? లేకపోతే లోకరీతిగా ఉంటూ ఇతర ఈ ప్రోగ్రామ్స్ టైం వేస్ట్ చేస్తున్నావా? బైబిల్ పూర్తిగా చదువు. ఏ దినం నిన్ను పిలుస్తారో తెలియదు. ఏ రోజు నీ మన పరిస్థితి ఏంటో మనకు తెలియని పరిస్థితి. ప్రభువు ఒకవేళ నీ సమయంలో నిన్ను పిలిస్తే ఏదన్నా జరిగితే ప్రభు దగ్గరికి వెళ్తాం. ఆయన వాక్యం తెలుసుకున్నావు, ప్రభువులో ఉన్నావు, పరిశుద్ధాత్మను పొందావు, నీవు ఆయనతో సహవాసం ఉన్నావు కనుక దేనికి భయపడ అవసరం లేదు. యేసు నాతో ఉన్నందున అంటాడు భక్తుడు, భయపడను నేను భయపడను అంటాడు ఆయన. ఆ భయం నీలోంచి పోవాలి. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మను నింపుదల పొందాలి, దేవునితో సహవాసం ఉండాలి. నీ ఇంటిలో కాంతులు ఉదయిస్తాయి, లైటింగ్స్ వస్తాయి, ప్రభు కృప నిన్ను తాకుతుంది. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, వాక్యం విన్న బిడ్డలు దీవించి ఆశీర్వదించు. నిజమైన క్రిస్మస్ గురించి నేను మాట్లాడాను. నీతో సహవాసం కలిగి అంటు కట్టబడే జీవితం మాకు అనుగ్రహించాడు. భయపడకము. సంతోషకరమైన శుభదినాల్లో ఏ గృహాల్లో కూడా నాయన ప్రభువా సాతానును బంధిస్తున్నాను, యేసు నామమున బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రకృతి విలయతాన్ని శపిస్తున్నాను ప్రభు, నడిపించండి. లెట్ యువర్ హోలీ స్పిరిట్తో నింపండి ప్రభు. బిడ్డలకి ఏం అవసరమో అవి మీరు అనుగ్రహించండి తండ్రి. నాయన వారి కోరికలు నెరవేర్చండి. ఇష్టలై ఉంటే నేను సమానం ఇస్తానని సెలవించండి. మీరు చెప్పిన మాటలో మీకు ఇష్టమైన కార్యం నేను చేస్తున్నాను కనుక దేవుడు నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదని మీరే చెప్పారు. అటు ఇష్టమైన కార్యం చేసి నీతో ఉండి నీలో జీవించే కృప ఇవ్వండి. మరి కొద్ది రోజుల్లో ఈ సంవత్సరం నాయన ముగిస్తుంటుండగా మీ కాపుదల నుంచి బిడ్డలందరినీ దీవించి ఆశించండి. పోగొట్టుకున్న బిడ్డలు కూడా మీరు నెమ్మదితో నింపండి ప్రభు. మీ శక్తి సన్నిధితో నింపి లోకం అశాశ్వతమని నిత్యరాజ్యము నీ కొరకు మేము సిద్ధపడే కృపేమని యేసు పేరట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్.